హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ప్రముఖ ల్యాప్రోస్కోపిక్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. ప్రముఖ సర్జన్ అని కూడా చెప్పొచ్చు. బేసిక్గా రీసెంట్ టైమ్స్లో ఏంటంటే జనరేషన్తో సంబంధం లేకుండా చాలా ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాము. మెయిన్గా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి పైల్స్ సమస్య గురించి వింటూ ఉన్నాము. సో ఈరోజు పైల్స్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి శ్రీధర్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో కూడా అంటే ఏజ్తో సంబంధం లేకుండా పైల్స్ అనే ఇష్యూ మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. ఒకప్పుడు చూస్తే ఏంటంటే కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళకి అంటే ఫిజికల్గా కొన్ని ఇబ్బందులు ఉన్న వాళ్ళలోనే ఎక్కువగా మనం పైల్స్ అనేది చూస్తూ ఉండేవాళ్ళం. సో మ్యారేజ్ కాని వాళ్ళలో కూడా ఎక్కువగా పైల్స్ అనే సమస్యను చూస్తున్నాం. జెండర్ డిఫరెన్స్ కూడా లేకుండా చూస్తున్నాం. అసలు పైల్స్ అనేది ఎందుకు వస్తుందంటారు? పైల్స్ అంటే ఏంటంటే ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఎందుకంటే ఇంతకుముందు జనరేషన్ చూసుకుంటే 40-45 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి పైల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుండే. మేబీ వాళ్ళ మొటిలిటీ అంటే పెద్ద పేగులో కదలికలు తగ్గడం వల్ల అవి ఉండొచ్చు. బట్ ఇప్పుడు చూసుకుంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చూసుకుంటే 5-6 ఇయర్స్ అబ్బాయిలకు అమ్మాయిలకు కూడా ఈ పైల్స్ అనేవి ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి. దీనిలో మెయిన్ ఏంటి అంటే మనం తినే ఫుడ్, ఈ అడల్ట్రేషన్ కావచ్చు, లేకపోతే మనం తినే ఫైబర్ కంటెంట్ తక్కువ ఉండొచ్చు, లేకపోతే వాటర్ తక్కువ తీసుకోవడం, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కావచ్చు, లేకుంటే ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ సిగరెట్ కన్జంప్షన్ కానీ దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ పేగులో ఉండే మలం ఏదైతే ఉందో అంటే మోషన్ ఏదైతే ఉందో హార్డ్గా ఫామ్ అవుతుంది. ఇట్లా హార్డ్గా ఫామ్ కావడం వల్ల మలబద్ధకం అంటారు కదా, ఈ మలబద్ధకం ద్వారా ఈ మోషన్ అనేది హార్డ్గా రావడం వల్ల వీళ్ళు ముక్కి పోవడం స్టార్ట్ చేస్తుంటారు. అంటే ఈ 99 ఈ బిఫోర్ మొబైల్ కానీ ఆఫ్టర్ మొబైల్ కానీ తీసుకుంటే కనుక ఈరోజు చూసుకుంటే కనుక ఈ 100% అంటే 100% మనుషుల్లో తీసుకుంటే కనుక మనము 100 మందిలో తీసుకుంటే కనుక మినిమం 80 మెంబర్స్ అట్లీస్ట్ 80 మెంబర్స్ వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మొబైల్ క్యారీ చేస్తూ ఉంటారు. ఏంటి అంటే ఆ మొబైల్ చూసుకుంటూ టైంపాస్ చేస్తూ ఉంటారు. 10 మినిట్స్ 20 మినిట్స్ అట్లా టైంపాస్ చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ యానల్లో ప్రెషర్ పెరిగిపోతుంది. ఈ ప్రెషర్ పెరగడం వల్ల ఈ యానల్ కెనాల్ చుట్టూ ఉండే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి ఒక కుషన్ లాగా ఉపయోగపడతాయి. సో ఈ స్మాల్ కుషన్స్ ఏంటి అంటే మనం మోషన్ పాస్ చేసేటప్పుడు ఒక సాఫ్ట్గా మూవ్ అయ్యేటట్టుగా చేస్తూ ఉంటాయి. బట్ ఈ ప్రెషర్ పెరగడం వల్ల ఈ యానల్ కుషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రక్తనాళాలు సాగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇట్లా సాగి బయటికి వచ్చడం స్టార్ట్ అవుతుంది. దీన్నే మనం పైల్స్ అంటాం. సో పైల్స్ అంటే ఏదో కొత్తగా అక్కడ పెరగదు, ఏమి కండ అంటూ ఏమి ఉండదు. నార్మల్ రక్తనాళాలే అవి సాగడం ద్వారా బయటికి ముద్దలాగా తయారవడం వల్ల అవే మనం పైల్స్గా భావించాలన్నట్టు. సో పైల్స్ యొక్క లక్షణాలు ఏముంటాయంటే ఎక్కువసేపు మనం మోషన్లో కూర్చోవడం కానీ లేకుంటే ముక్కడం వల్ల కానీ ఆ ఏరియాలో ఉన్న రక్తనాళాలు బయటికి రావడం వల్ల మలద్వారం దగ్గర మీకు వాష్ చేసుకుంటున్నప్పుడు కావచ్చు, లేకపోతే కూర్చున్నప్పుడు కానీ ఒక ముద్దలాగా తెలుస్తూ ఉంటుంది. వాష్ చేసుకున్నప్పుడు చేతికి తగులుతూ ఉంటుంది. సో ఆ ముద్దల్ని మనం పైల్స్ అంటాం. సో ఆ ముద్దలు ఎప్పుడైతే ఉన్నాయో ఆ ముద్దలు బయటికి రావడం వల్ల మోషన్ అడ్డం పడుతుంది. దీన్ని మనం పైల్స్ అని అంటాం. ఒకప్పుడు ఏంటంటే ఆ వర్క్ కోసమే వాష్రూమ్కి వెళ్ళేవాళ్ళం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు 2 యాక్టివిటీస్ జరగడం వల్ల కొంతవరకు కూడా పైల్స్ ఇంకా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే మొబైల్ అనేది వాష్రూమ్ తీసుకెళ్ళడం వల్ల కూడా మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయని ఓపెన్గా కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. సో ఈ పాయింట్ మీరు ఎంతవరకు బిలీవ్ చేస్తారు సార్? ఏం చెప్తారు అసలు మన ఆడియన్స్కి? సో ఇక్కడ ఏంటి అంటే మోషన్కి వెళ్ళినప్పుడు వితిన్ మినిట్స్ అంటే 2 to 3 మినిట్స్లో మనము కంప్లీట్ ఎవాక్యుయేట్ చేసేసేయాలి. మొబైల్ అంటే మన మోషన్ అనేది కంప్లీట్గా ఒక 2 to 3 మినిట్స్లో మనం కంప్లీట్ చేసుకోవాలి. బట్ ఈ మొబైల్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు మొబైల్లో రీల్స్ చూడడం కావచ్చు, లేకపోతే మూవీ చూడడం కావచ్చు, లేకుంటే సమ్ ఫన్నీ మూమెంట్స్ ఏదైనా చూడడం వల్ల ఒకరి తర్వాత ఒకటి చూసుకుంటూ వాళ్ళు 10 నిమిషాలు 20 నిమిషాలు గడిపే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే యూజువల్గా నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ నేను యూజువల్గా ఈ క్వశ్చన్ అడుగుతుంటాను, మీరు మొబైల్ తీసుకెళ్తారా లేదా అని. 90% మొబైల్ తీసుకెళ్తామని చెప్తుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే ముక్కుతూ ఉంటారు అన్నట్టు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే బయట వాళ్ళకి ఫ్రీడమ్ దొరికినట్టు వాష్రూమ్లోనే ½ అన్ అవర్ సినిమాలు చూడడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటారు. సో మళ్ళీ బయటికి వస్తే డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి వాళ్ళు వాష్రూమ్లోనే కూర్చొని ఇంకొక 10 నిమిషాలు ఎక్స్ట్రా చూడడం అనేది ప్రాక్టీస్ చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మోషన్లో ప్రెషర్ పెరగడం వల్ల ఈ పైల్స్ అనేవి చాలా ఫాస్ట్గా వచ్చే అవకాశాలు అనేవి 100% ఉంటాయి. సో మొబైల్ ఖచ్చితంగా తీసుకెళ్ళవద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మొబైల్ తీసుకెళ్ళొద్దు అని చెప్పేసి వాష్రూమ్లో 10 నిమిషాలు ఉండమని చెప్పట్లేదు. 100% వితిన్ 5 మినిట్స్లో మనం మోషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి, బయటకు వచ్చేసేయాలి. ఇప్పుడు చాలా మందికి వాళ్ళ బాడీలో జరిగేటటువంటి చేంజెస్ అర్థమవుతూ ఉంటాయి. మీరు అన్నట్టు 4 to 5 మినిట్స్లో మన వర్క్ అనేది కంప్లీట్ అయిపోవాలి నార్మల్గా. అంతకంటే ఎక్కువ టైం పడుతుందంటే వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలా, అవసరం లేదా? ఒకసారి ఏంటంటే ఈ మోషన్ కాన్స్టిపేషన్ అంటాం కదా, ఈ మలబద్ధకం అనేది రకాలు ఉంటాయి. ఒక మలబద్ధకం గట్టి మోషన్ స్ట్రెస్ చేయడం వల్ల ముక్కడం ద్వారా వచ్చేది మాత్రమే మలబద్ధకం కాదు. ఎక్కువసేపు కూర్చోవడం కావచ్చు, లేకపోతే ఎక్కువసార్లు పోవడం. చాలామంది ఏంటంటే నేను 2-3 టైమ్స్ వెళ్తాను, నాకు మలబద్ధకమే లేదు, నాకు పోయినప్పుడల్లా ఫ్రీగా వెళ్ళిపోతుందని అంటుంటారు. బట్ అట్లా ఫ్రీగా వెళ్ళడంతో పాటు ఏంటంటే వాళ్ళు ముక్కుతూ ఉంటారు. ఎంతో అంత పర్సంటేజ్ ఆఫ్ ముక్కడం స్టార్ట్ చేస్తూ ఉంటారు.
అంతేకాకుండా ఇట్లా ఎక్కువసార్లు మలద్వారం పోవడం అంటే మలం పోవడం దాన్ని కూడా కాన్స్టిపేషన్గా ఉంటాం. సో అందుకే కోలాన్ ట్రాన్సిస్ టైం అంటుంటాం. అంటే కోలాన్ అంటే పెద్ద పేగులో అయితే మలం తయారవుతుందో అది చిన్న పేగుల నుంచి పెద్ద పేగులోకి వచ్చాక అది ఎంత స్పీడ్గా మూవ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో కొందరికి ఏమవుతుందంటే చాలా స్లో మూమెంట్ ఉంటుంది, అది ఏజ్ వలన కావచ్చు లేకపోతే ఇంకా సమ్ అదర్ కండిషన్స్ వలన అందులో కోలాన్ ట్రాన్సిస్ టైం అనేది తగ్గుతుంది. తగ్గేటప్పుడు ఏమవుతుందంటే ఆ మోషన్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వదు. ఫ్రీగా మూవ్ అవ్వక పార్ట్స్గా అంటే ఇన్స్టాల్మెంట్గా వస్తుంటుంది. ఓసారి మార్నింగ్ వస్తుంది, మళ్ళీ 2 hours తర్వాత మళ్ళీ పోవాలనుకుంటారు, వాళ్ళు మళ్ళీ ఎవాక్యుయేట్ చేస్తూ ఉంటారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కాన్స్టిపేషన్ కిందనే పరిగణించాలి. అయితే డాక్టర్ చాలామంది పేషెంట్స్ని చూస్తూ ఉన్నారు, డైలీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇటు ఫీమేల్స్లో మనం పైల్స్ చూస్తున్నాం, మేల్స్లో కూడా పైల్స్ చూస్తున్నాం. ఎక్కువ పర్సంటేజ్ ఎవరిలో చూస్తున్నారు? ప్రధానంగా మీరు గుర్తిస్తున్న కారణాలు ఏంటి పైల్స్ రావడానికి? ఇందులో ఒకటి అంటే మా మేల్స్ ఫీమేల్స్ చూసుకుంటే కనుక కొంచెం వరకు ఫీమేల్స్లో ఒక కండిషన్ ఎక్కువ కావచ్చు, ఎందుకంటే అది ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే గర్భసంచి పెరిగే కొద్దికల్లా ఆ కోలాన్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే కడుపులో మనకు బిడ్డ పెరిగే కొద్దికల్లా ఆ ప్లేస్ పెరగదు, లోపల కంటెంట్స్ ఏమీ ఉంటుంది కాబట్టి ఆ గర్భసంచి అనేది పెద్ద పేగు మీద పడడం ఇట్లాంటివి జరుగుతుంటుంది. దీనివల్ల వాళ్ళకి కొంచెం వరకు కాన్స్టిపేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. యూజువల్గా చూసుకుంటే కనుక ఫీమేల్స్లో చూసుకుంటే కనుక 100% కాన్స్టిపేషన్ అనేది వాళ్ళు ప్రతి ఒక్క ఫీమేల్ ప్రెగ్నెన్సీలో సఫర్ అవుతారు. దానికి మనం ఏం చేయాలంటే కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే ఒక 9 months మీల్స్ ఫైబర్ ఎక్కువ తీసుకోవడము, పొజిషన్ మార్చుకుంటూ ఉండడము, పడుకునేటప్పుడు కూడా ఎక్కువ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పడుకోకుండా ఈక్వల్గా మూవ్ చేస్తూ ఉండడము, అండ్ కొన్ని రకాల లాక్సేటివ్స్ అప్పుడప్పుడు వాడడము, ఇట్లాంటివి చేస్తే వాళ్ళకి కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది. మగవాళ్ళు చూసుకుంటే కనుక ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, ఈ కంటెంట్ తీసుకునే వాళ్ళకి ఖచ్చితంగా కాన్స్టిపేషన్కి గురవుతూ ఉంటారు. సో మిడిల్ ఏజ్ వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది మేల్స్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. అండ్ ఒబేసిటీ కూడా ఒక కారణం. ఒబేస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కాన్స్టిపేషన్ అనేది ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, ఫైనల్గా పైల్స్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి చాలా సజెషన్స్ అందరూ ఇస్తూ ఉంటారు. మెయిన్గా ప్రధానంగా ఆహారం కూడా మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? ఈ పైల్స్కి మెయిన్ ఏంటి అంటే మనం తీసుకునే 100% ఫుడ్ తీసుకుంటే, ఒక ప్లేట్ ఫుడ్ తీసుకుంటే కనుక అందులో ఒక 40-50% ఫైబర్ అనేది పెట్టుకోవాలి. ఇంకో 30% ప్రోటీన్ అండ్ 20% అనేది మనం కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల ఈ అవకాశం నుంచి బయటికి రావచ్చు కాన్స్టిపేషన్ లేకుండా. మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు 5-10% కంటే ఎక్కువ తీసుకోకూడదు. అందుకంటే ఎక్కువ తీసుకుంటే కూడా కాన్స్టిపేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సమ్మర్ అంటే సీజనల్ వేరియేషన్ చూసుకుంటే కూడా ఏ సీజన్ ఎలా ఉన్నా కానీ మినిమం 4 to 5 liters వాటర్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఇందులో కాంప్రమైజ్ అనేది ఉండకూడదు. ఎందుకు అంటే వాటర్ ఎక్కువ తీసుకోకపోతే మోషన్ ద్వారా వాటర్ అనేది వాడుకుంటుంటుంది బాడీ. కాబట్టి ఆ సంబంధించిన కంటెంట్ ఆఫ్ వాటర్ అనేది మనం బాడీకి ఇస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటేనే అప్పుడు మోషన్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. అంతేకాకుండా సీజనల్ వేరియేషన్గా చూసుకుంటే కనుక సమ్మర్లో అనుకుంటే కనుక ఇంకొక లీటర్ ఎక్కువనే తీసుకోవాలి. అండ్ చలికాలంలో కూడా మనం సేమ్, ఎందుకంటే మనకు మూత్రం ఎక్కువ సార్లు వస్తుందని చాలామంది ఏం చేస్తారంటే లిమిటెడ్గా తీసుకుంటుంటారు. బట్ అట్లా కాకుండా మినిమం 4 liters అనేది సీజనల్ కాకుండా ప్రతి ఇయర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ ఫైబర్ అనేది కంపల్సరీ ఉంచుకోండి. ఒక క్యారెట్ కీరా అనేది మీ లైఫ్ స్టైల్లో పెట్టేసుకోండి. మనం ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా మార్నింగ్ ఒక క్యారెట్ కీరా, నైట్ ఒక క్యారెట్ కీరా తీసుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ రీసెంట్గా చూసుకుంటే కినోవా అనే ఒక ఫుడ్ వచ్చింది, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఆ కినోవాలో హై ఫైబర్ ఉంటుంది. ఒకవేళ ఇట్లా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఒక కప్పు అట్లీస్ట్ కినోవా అనేది తీసుకోవడం వల్ల వీళ్ళు చాలా బెనిఫిట్ పొందుతూ ఉంటారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ నాన్ వెజ్. ఈ నాన్ వెజ్ ఏంటంటే చాలామంది డైలీ తీసుకుంటుంటారు. అట్లీస్ట్ డైలీ తీసుకున్నప్పుడు ఫ్రై ఐటమ్స్ కాకుండా గ్రేవీ ఐటమ్స్ తీసుకోండి. అండ్ నాన్ వెజ్ తిన్నప్పుడు ఖచ్చితంగా 1 liter వాటర్ ఎక్కువ తీసుకోండి. దీనివల్ల కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.